ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాది వందనాలు. అద్వితీయుడు, త్వరలో రాబోతున్న జీవం కలిగినటువంటి క్రీస్తు ప్రభువారి నామంలో మీకు నూతన కృప, ఆయన యొక్క మహిమ కలిగినటువంటి పరిపూర్ణ స్వారూప్యములో మనమంతా నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడే, నాకు ఇచ్చేటువంటి అంశము మీతో పంచుకుంటూ ఉన్నాను. ఎటువంటి ఇల్లు, ఎటువంటి గృహము అనేటువంటి అంశము. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా గృహాలు ఉన్నాయి. ఈరోజు మనము కూడా ఈ భూమి మీద చాలా గృహాలను చూస్తూ ఉన్నాం. ఇంట్లను, మరి ఆ యొక్క ప్యాలెస్లను, రాజభవనాలను, సాదాసీదమైనటువంటి చిన్న చిన్న గృహాలను, ఇలా ఎన్నో గృహాలను మనము కనుగొనగలము. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో చాలా భయంకరమైనటువంటి మాట ఏంటంటే, మొదట దేవుని ఇంటి నుండి తీర్పు అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ పనిష్మెంట్, ఇట్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ గాడ్స్ హోమ్. దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమగు కాలము. మరి అన్యులు గతి ఏమవును? సువార్తకు లోబడిని, దేవుని మాటకు లోబడి అన్యులు గతి ఏమవును అని భక్తుడైన పేతురు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఇల్లు, ఈరోజు ప్రియ దేవుని సంగమ, మన దేహమే దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఇల్లు అని 1 కొరింథీల్లో చూస్తూ ఉన్నాం. మరి ఆ ఇల్లుని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని కూడా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నటువంటి ఇల్లులు, గాలి వచ్చును, వరదలు వచ్చును, తుఫానులు వచ్చును. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అబ్రహామును మనం చూస్తాం, నోవాహును చూస్తాం, యోబును చూస్తాం. ఈ ముగ్గురు ఇంట్ల కోసం కూడా మనము ఆ మాటకు, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ బండ మీద వేయబడ్డారు. బండ మీద వేయబడిన వారు అనుభవము, బండ మీద వేయబడిన అనుభవము, వారు ఎటువంటి calamities may come from problems to on that homes. They stood for every and gave answer by defense. ఈరోజు మన జీవితంలో మనము గెలిచే అనుభవంలో ఉన్నప్పుడు ఆ ఇల్లు నిలుస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి ఎటువంటి గృహము నీది, ఎటువంటి ఇల్లు నీది, ఎటువంటి నివాసము నీది? నీ ఇల్లు బంగారంతో కట్టబడినది, కొయ్యకాళ్ళు. తరువాత నీ ఇల్లు కొన్ని వస్తువులతో పోల్చబడుతూ ఉన్నది. విలువైనటువంటి రాళ్ళు, బంగారము, వెండి. ఇది కూడా పౌలు చెప్తూ ఉన్నాడు. అగ్నే దాని పనిని తేల్చును. కొయ్యకాళ్ళు, గడ్డి అగ్నికి నిలబడతాయా? మరి మనము మన ఇల్లు అనేటువంటి ఆత్మీయ ఇల్లును, భౌతికమైన ఇల్లును పోల్చుకున్నప్పుడు, కంపేర్ చేస్తున్నప్పుడు ఎటువంటి రీతిలో మనము ఆత్మ సంబంధమైన గృహాన్ని భౌతిక సంబంధమైనటువంటి గృహమే అంత ఎక్సలెంట్గా ఫౌండేషన్ ఫిట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన గృహము ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్ నిలిచే మన గృహము. ఎందుకంటే ఈ గృహం అనేటువంటి మానవ రక్త మాంసాలు కలిగిన శరీరంలో జీవం కలిగిన దేవాది దేవుడు నివాసము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన వారులారా, మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేహం అనేటువంటి ఆలయము
ఇది చాలా జాగ్రత్తగా దేవుని చేత కట్టబడినప్పుడు, దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయనే కడతాడు. నువ్వు ఆయన యొక్క చేతిలో వాడబడే పాత్రగా నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ బ్రతుకు దినములంతయు ఆయన ముందుకు నడిపించగలడు. అయితే ఈరోజు అపవాది కూడా ఉన్నాడు. వాడేం చేస్తాడంటే నాశనం చేయటానికి, దొంగిలించటానికి, హత్య చేయటానికి ఇంట్లో బలవంతుడైన వాడిని మొదట బంధిస్తే ఇంట్లో ఉన్న సామాగ్రిని వాడు దోచుకోవచ్చని యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బలవంతుడైన వాడిని బంధిస్తే, ఎవరు బలవంతులు? లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని 1 యోహాను 4:4 చూస్తూ ఉన్నాం. గొప్పవాడు, బలవంతుడు యేసు ప్రభువే. నీ లోపట ఆ ఇల్లుని దేవాది దేవుడు కానీ కట్టకపోతే, ఆయన నివాసము చెయ్యకపోతే, కనుక నీ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క దేహం అనే గృహాన్ని పతనం చేయటానికి, పాడు చేయటానికి అపవాది అనుక్షణము కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీ గృహాన్ని కానీ నువ్వు ఆయనకు అప్పగించి ఈ వ్యసనాలు, ఆకర్షణలు, లోక పాపములు, నీ దేహమని ఇంటిని పాడు చేసే ప్రతి పద్ధతుల నుంచి విడిపించుకుంటే నీ గృహము, ఈ భౌతికమైన గృహము ఇది శిథిలమైపోతూ ఉన్నదని పౌలు చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు వారి పత్రికల్లో. కనుక ఈ గృహాన్ని విడిచిపెట్టే సమయము ఆసన్నమవుతుందని పేతురు అంటూ ఉన్నాడు. మరి అసలైన గృహము మహిమ కలిగిన పరలోకములో నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14 చూస్తూ ఉన్నాం. అట్టి అభిషేకముతో దేవుడు యొక్క కట్టే గృహముగా ఈ దేహం అనే ఆలయాన్ని దేవునికి అప్పగిద్దాం. పరలోకంలో ఆయన కట్టేటువంటి మహిమ కలిగిన గృహంలో ప్రవేశించాలంటే భూమి మీద నువ్వు నివసిస్తున్నటువంటి ఇంట్లో నీకు సాక్ష్యం అనేది ఉండాలి. ఈ దేహం అనే ఇంట్లో దేవుడు నివసించడానికి దేవుడికి మహిమ తేవాలి. అప్పుడే పరలోకం అనేటువంటి గృహంలోకి మనం ప్రవేశించుటకు అధికారం పొందుతాం, కృప పొందుతాం. అట్టి ధన్యత గృహము అనేటువంటి మానవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరత్వాన్ని మనందరికీ కలగజేయునుగాక. ఆమేన్.